ప్రజారోగ్య పరిరక్షణకు మెరుగైన విధానాలను అవలంబిస్తూ ప్రజలకు సేవలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడంతో పాటు నిపుణుల సలహాను తీసుకోవాలని సీఎం సూచించారు. వైద్య ఆరోగ్య రంగంలో వివిధ ప్రమాణాలను అందుకునేలా WHO లాంటి సంస్థలు నిర్దేశించిన అంశాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రజల డిజిటల్ హెల్త్ కార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నామని చెప్పారు. రియల్ టైంలోనే వారి వివరాలు తెలుసుకునేలా సంజీవని ప్రాజెక్టు పనిచేస్తుందని, త్వరలో రాష్ట్ర ఈ ప్రాజెక్టును అమలు చేస్తామని సీఎం చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్తో కలిసి వైద్య ఆరోగ్య రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా మేం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం యోగాతో పాటు న్యాచురోపతిని ప్రోత్సహించాల్సి ఉందని అన్నారు. ప్రివెంటివ్ వెల్నెస్, డిజిటల్ AI, ఎనేబుల్డ్ హెల్త్ ఫైనాన్సింగ్ రిఫార్మ్స్ లాంటి కీలకమైన అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున పెరగాలని తెలిపారు. ఏపీలో మెడ్టెక్ పార్క్ ద్వారా అధునాతన వైద్య పరికరాలను రూపొందిస్తున్నామని, వ్యాధుల బారిన పడి ఆ తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ముందుగానే నియంత్రించేలా ప్రివెంటివ్ విధానాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇలా చేయగలిగితే ప్రజల వైద్య ఖర్చులు చాలా వరకు తగ్గుతాయన్నారు. దీని ద్వారా ప్రజల ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. వైద్య ఆరోగ్య రంగంలో మరింత వినూత్నంగా ప్రాజెక్టులు చేపట్టేందుకు అత్యున్నత స్థాయి నిపుణుల బృందం సలహాలు ఇవ్వాలని కోరారు. ముంబైలో త్వరలో గ్లోబల్ AI కన్వెన్షన్ జరగబోతోంది. ఆ కన్వెన్షన్లో వైద్య ఆరోగ్యంలో టెక్నాలజీ వినియోగంపై ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాలను ప్రదర్శించాలని ఆలోచన చేస్తున్నామన్నారు. దీనికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని నిపుణుల బృందాన్ని కోరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను US కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలు చర్చకొచ్చాయి. ఈ సమావేశంలో US ఎంబసీకి చెందిన మెరెడిత్ మెడ్జలర్, US పబ్లిక్ డిప్లొమసీ ఆఫీసర్ అబ్దుల్ రెహమాన్ హబీబ్, పొలిటికల్ స్పెషలిస్ట్ శ్రీమాలి కారి, ఎకనామిక్ స్పెషలిస్ట్ సిబా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. విశాఖ ప్రపంచానికి కేంద్రంగా తయారవుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం ఏవియేషన్ బాగా ప్రాచుర్యం పొందుతోందన్నారు. మన దేశంలో ఏవియేషన్ అభివృద్ధి చెందుతుందంటే ఈ ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని తెలిపారు. ప్రతి ఏటా 12% గ్రోత్ రేటుతో ఏవియేషన్ రంగం ఎదుగుతోందన్నారు. సాధారణ వ్యక్తి విమానంలో ప్రయాణం చేసే స్థాయికి భారతదేశం ఎదిగిందని తెలిపారు. భవిష్యత్తులో ఎయిర్ క్రాఫ్ట్ సంఖ్య 8,000కు పెరిగే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటవుతుందన్నారు. విశాఖలో రాడిసన్ బ్లూ రిసార్ట్స్లో రాష్ట్ర మంత్రి లోకేష్ సమక్షంలో GMR మాన్సాస్ ఏవియేషన్ ఎదురిటీ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు ఆలోచనల నుంచి పుట్టినది ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ అని చెప్పుకొచ్చారు. మరికొద్ది నెలల్లో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభమవుతుందని, మరో నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏవియేషన్ విశ్వవిద్యాలయాలకు GMR మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ కేంద్రంగా ఉంటుందని కేంద్ర మంత్రి చెప్పారు. ఏవియేషన్ రంగంలో శిక్షణ కోసం ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్రకు వస్తారన్నారు. ఉత్తరాంధ్రలో పూసపాటి కుటుంబం ఉండటం అందరి అదృష్టమన్నారు. కోట్లు విలువ చేసే భూమిని పూసపాటి కుటుంబం విద్యకిస్తున్నారని తెలిపారు. ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీకి 136 ఎకరాల భూమినిచ్చారని అన్నారు. భవిష్యత్తు తరాలకు ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. విమానయాన రంగంలో ట్రైనింగ్ కెపాసిటీ ఇంకా పెరగాల్సి ఉందని, దీనికి GMR మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. అలాంటి ఏవియేషన్ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన దేశంలో గ్రో అయిందనంటే దానికి కారణం మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు. ఆయన 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు ఈరోజు మనకి గోవా గవర్నర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఆలోచించి ఆ రోజు ఒక పునాది వేసి ఏవియేషన్కి గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 12% గ్రోత్ రేట్తో ఎదిగినటువంటి ఏకైక సెక్టర్ మన దేశంలో ఏవియేషన్ సెక్టర్ అని అంటే దానికి ఆ రోజు పునాది వేసినటువంటి అశోక్ గజపతిరాజు గారికి కూడా ఎంతో క్రెడిట్ చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికీ కూడా మా ఏవియేషన్ శాఖలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం గురించి ఈరోజు కూడా చెప్పాలనంటే
దాని పేజీలు చరిత్ర తిరగరాసి చూస్తే అందులో అశోక్ గజపతి రాజు గారి తాలూకా పాత్ర స్పష్టంగా ఈ రోజు వరకు కూడా కనిపిస్తుంది. అంత గొప్ప ఆలోచనలతో ఆ రోజు పునాది వేసినందుకు ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఏవియేషన్ ఏదో ఒక వర్గానికో ఒక సెక్టర్కో లేకపోతే ఒక ఎలీట్కో ఒక లగ్జరీ ఐదులోగా లేకుండా ప్రతి ఒక్కరూ ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఏవియేషన్లో ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణించేటటువంటి స్థాయికి మన భారతదేశం ఈరోజు ఎదిగి. రెన్యూవబుల్ ఎనర్జీ క్లస్టర్ కర్నూలు అనంతపూర్ జిల్లాలో వచ్చింది. సిమెంట్ క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఒకటి వచ్చింది. ఏసీ క్లస్టర్ ఒకటి వచ్చింది. కంప్రెస్డ్ బయోగ్యాస్, ఆక్వా, క్వాంటమ్, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, స్టీల్, ఇలా ఒక్కొక్క క్లస్టర్ సుమారుగా 22-23 క్లస్టర్స్ తయారు చేస్తున్నాం. ఈ క్లస్టర్లో కేవలం ఒక 10 కంపెనీలు తీసుకొస్తాం కాదు, ఎంటైర్ ఎకోసిస్టమ్ ఈ క్లస్టర్లో తీసుకొస్తున్నాం. ఏవియేషన్లో ఇప్పటికీ నేను రాము కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అసలు ఒక ఇంజిన్ తయారు చేయాలంటే సుమారుగా 1000 కంపెనీలు వాళ్ళ కాంపోనెంట్స్ ఇస్తాయి. నేను రాముకు చెప్పా, పెద్ద పెద్దలు అవసరం లేదు, నాకు ఆ కాంపోనెంట్ తయారు చేసే లిస్ట్ చాలు, వాళ్ళందరినీ నేను ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొస్తాం. ఆ క్లస్టర్ మనం కలిసికట్టుగా ఏర్పాటు చేద్దామని చెప్పాను. ఇది అనేది వర్టికల్. హారిజాంటల్ ఎడ్యుకేషన్, ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏదైతే మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నామో అది హారిజాంటల్. ప్రపంచానికే మన టాలెంట్ అందజేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్లా ప్రతి క్లస్టర్లో మీరు చూస్తే ఒక సిస్టమాటిక్ అప్రోచ్ మేము తీసుకుని ఎడ్యుకేషన్ని, ఇండస్ట్రీని ఇంటిగ్రేట్ చేసి ఈ యంగ్స్టర్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో జాబ్ రెడీగా వాళ్ళకి కావాల్సిన కరికులం కూడా తయారు చేసి అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది వాస్తవంగా ప్రపంచంలో ఒకే ఒక దేశం ఈ మోడల్ ఫాలో అయింది, అది చైనా. ఒక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తీసుకున్నారు. ఏవియేషన్లో కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఫర్నిచర్లో కానివ్వండి, టాయ్స్లో కానివ్వండి, ఇట్లా క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తీసుకున్నారు. అదే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. చివరిగా రాష్ట్రం లక్ష్యం ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆక్వా రంగం కీలకమైన ఆధారంగా మారిందని, ఆక్వాకల్చర్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, మత్స్యశాఖల మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రొయ్యలకు ఉన్న నాణ్యత, విశ్వసనీయతపై విస్తృత ప్రచారం అవసరమని, కొత్త మార్కెట్ల అన్వేషణ, ఎగుమతుల పెంపు, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులోని మత్స్యశాఖ కార్యాలయంలో రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి అధికార సంస్థ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులు ఆక్వా రైతులపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వాటిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటోందన్నారు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రొయ్యలకున్న నాణ్యత, విశ్వసనీయతపై విస్తృత ప్రచారం అవసరమని, కొత్త మార్కెట్ల అన్వేషణ, ఎగుమతుల పెంపు, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. నాణ్యతపై ప్రతి రైతు దృష్టి పెట్టాలని, అప్పుడే మంచి ధర లభిస్తుందన్నారు. దేశ మత్స్య రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా 29% ఉందని తెలిపారు. చేపలు, రొయ్యల చెరువులకు సర్వే నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని సీఎం సూచించారని, ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 48% చెరువుల రిజిస్ట్రేషన్ పూర్తయిందన్నారు. గతంలో రైతులు చెరువుల రిజిస్ట్రేషన్ విషయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించామని, చెరువులకు జియో ట్యాగింగ్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఆక్వా రంగ సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఆక్వా రైతులకు 800 కోట్ల విద్యుత్ రాయితీ అందించామని, దీన్ని 1200 కోట్లకు పెంచుతున్నామని, రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకే విద్యుత్ రాయితీ వర్తిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఎప్పుడు మాట్లాడినా, ఏ సమావేశం పెట్టినా మాకు స్పష్టమైనటువంటి ఆదేశాలు, నాణ్యత చాలా ముఖ్యం, అదేవిధంగా ట్రేసబిలిటీ కూడా చాలా ముఖ్యమని చెప్పి ఈ 2 అంశాలు మీ డిపార్ట్మెంట్ ప్రధాన అంశాలుగా తీసుకొని ముందుకు వెళ్ళకపోతే ఈ రంగాన్ని మనం
బతికించలేమనేది ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచన. కాబట్టి దానికి అనుగుణంగా రైతులు కూడా మారవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం చేయవలసినవన్నీ చేస్తాం. ఈ మధ్య మన దగ్గర ఉన్నటువంటి రొయ్యలన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి, ఎక్కువ శాతం అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఈ మధ్య ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల చాలా ఆందోళన చెందాం. కొద్ది రోజులైతే అనునిత్యం ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను ఏ విధంగా అధిగమించాలి, ఇది నిరంతరం వస్తూనే ఉంటాయి, ఇటువంటి సమస్యలు ఏ వచ్చినా సరే మన రాష్ట్రంలో ఆక్వా రంగం నిలదొక్కుకోవాలని ముఖ్యమంత్రి గారు అనునిత్యం ప్రయత్నం చేస్తున్న విషయం కూడా ఈ రంగంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు. అందుకే మనకి ఇన్ని సమస్యలు వచ్చినా సరే ఈరోజు కూడా ధర నిలబడి రైతు కొంతవరకు సంతోషంగా ఉన్నాడంటే మనందరం అభినందించవలసినటువంటి విషయం అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆక్వాకల్చర్ ద్వారా నేను కూడా ఎక్కువ ఫార్మర్ని. నేను 40 ఏళ్ల క్రితం ఎక్కువ ఫార్మర్లో ప్రవేశించి ఈ ఎక్కువ రంగంలో అన్ని రకాల స్థాయికి ఎదిగాను నేను. దీన్ని నమ్ముకున్న వారికి బ్రహ్మాండంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. అలాగే చాలా మంది ప్రైవేటానికి కూడా ఉద్యోగాలు కూర్చున్నాను. మరి ఈ సంస్థకి ఇంకా ప్రభుత్వ ప్రోత్సాహాలు కావాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ముందు నుంచి కూడా ఆక్వాకల్చర్కి కరెంటు బిల్లులు తగ్గించి నాణ్యమైన సీడ్ ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్ లో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఎక్స్పోర్ట్ చేసి మంచి ధర రైతుకి ఇచ్చేలాగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. తప్పనిసరిగా మీ నాయకత్వంలో మరి మన ప్రభుత్వ హయాంలో ఆక్వాకల్చర్ కి అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల ప్రోత్సాహాలు ఇచ్చి ఈ సంస్థ నేపథ్యంలో మీరంతా ప్రధానమైన పాత్ర వహించవలసిన కోరుతూ, ఈ రైతు వాలంటరీగా ఒక 2 నెలలు ఎండబెట్టి కొంచెం లైమ్ వేస్తే ఈహెచ్పి ఎఫెక్ట్ తగ్గద్దని సైంటిస్టులు చెప్తున్నారు. సో దాన్ని కూడా మీరు అందరిని ఒప్పించి మనమంతా కలిసి చేయాల్సిన పని. నేను చెప్తే మీరు చేయడం కాదు. అంటే ఈహెచ్పి కంట్రోల్ కావాలి. ఎందుకంటే చాలా మంది రైతులు నష్టపోతున్నారు ఈహెచ్పి వల్ల. సో ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాలుష్యం, రొయ్యల చెరువుల వల్ల కాలుష్యం. దానికి ఇరిగేషన్ మినిస్టర్తో మనం కంబైన్ అయ్యి ఏ విధంగా ఆ కాలువలన్నీ సెట్ చేయాలి, ఏ విధంగా కాలుష్యం తగ్గించాలి, ఏ విధంగా చేయాలనేది దాని ఇరిగేషన్ మినిస్ట్రీతో సంబంధం. సో నేను మంత్రి గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే అచ్చెన్నాయుడు గారికి, మనం ఈ ట్రేసబిలిటీకి కూడా కనెక్టెడ్ మినిస్టర్స్తో కమిటీ వేసేసి అక్కడికక్కడే ఒక మీటింగ్ పెట్టుకొని ఏ విధంగా మనం బెస్ట్గా సాల్వ్ చేయాలని డిసైడ్ చేసేస్తే సమస్య ఈజీ అయిపోతుంది. భవానీపురంలోని జోజినగర్లో 42 ప్లాట్ల బాధితులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. భవానీపురంలో ఇటీవల ఇళ్లను కోల్పోయిన 42 కుటుంబాల తరపున ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉందని, ఈ నెల 31వ తేదీ వరకు 42 కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరట ఇచ్చిందన్నారు. అయితే పోలీసులు ప్రైవేట్ పార్టీకి మద్దతు పలుకుతూ ఇళ్లను కూల్చేశారని, 31వ తేదీ వరకు గడువు ఉన్నా అధికారం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇళ్లు కూల్చేసి 42 కుటుంబాలను రోడ్డు పాలు చేశారన్నారు. 2.17 ఎకరాల విలువ 150 కోట్లు పైగా ఉంటుందని, 42 కుటుంబాలు 25 ఏళ్లుగా ఇక్కడే ఇళ్లు కట్టుకుని ఉంటున్నాయని, వాళ్ల ఇళ్లను ధ్వంసం చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. భవానీపురం ఇళ్ల కూల్చివేతలపై సిబిఐ విచారణ జరిపించాలని, ఫేక్ సొసైటీ క్రియేట్ చేసి పేద ప్రజల ఆస్తులపై ఎలా కన్నేశారో తేలాలని వైఎస్ జగన్ కోరారు. ఎంక్వైరీ జరగాలి, జరిగి నిజాలన్నీ కూడా బయటికి తీసుకొని రావాలి. వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో 25 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఒక్కొక్కరికి లోన్లు ఉన్నాయి, 20 లక్షలు 25 లక్షల రూపాయలు బ్యాంకుల్లో రుణాలున్నాయి. వీళ్ళని తీసుకొని పోయి ఇప్పుడు నడు రోడ్డు మీద పెట్టారు. వీళ్ళు బతికేది ఎలా? వీళ్ళ లోన్లు ఎలా తీరుస్తారు? రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూపించని ఈ పరిస్థితి నుంచి వీళ్ళ పరిస్థితి మారాలి. వీళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్లీ ఇక్కడే గవర్నమెంట్ రావాలి. వీళ్ళకి సంబంధించిన లోన్లన్నీ కూడా గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీ కింద గవర్నమెంటే కట్టేట్టుగా తీసుకోవాలి. నష్టపోయిన వీళ్ళందరికీ కూడా ఇక్కడే స్థలాలు ఇస్తారా, లేకపోతే ఇలాంటి స్థలమే ఇంకో చోట ఇచ్చి ఇంకో ఇల్లు కట్టించి వీళ్ళకి న్యాయం చేస్తారా అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఏపీఐఐసీ కాలనీలో నూతనంగా అంగన్వాడీ స్కూల్ ఏర్పాటు చేయడానికి 35 లక్షలను కేటాయించామన్నారు. ఈ అంగన్వాడీ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని స్పష్టంగా పేర్కొన్నారన్నారు. పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కలిసి నిధులు సమకూర్చుకుని పాఠశాలను మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పడం అభినందనీయమన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ ఏపీఐఐసీ కాలనీలో రేగుల అనురాధ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో అంగన్వాడీ స్కూల్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఏపీఐఐసీ కాలనీలో నూతనంగా అంగన్వాడీ స్కూల్ ఏర్పాటు చేయడానికి 35 లక్షలను కేటాయించామన్నారు. ఈ అంగన్వాడీ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని స్పష్టంగా పేర్కొన్నారన్నారు. చిన్నతనం నుంచే మంచి పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందించడం ద్వారా వారు మంచి ఆరోగ్యవంతులుగా తయారవుతారని మంచి ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చక్కటి మెనూను సిద్ధం చేశారని చెప్పారు. పాఠశాలలోనే స్టోర్ రూమ్ను కూడా నిర్మాణం చేస్తున్నారన్నారు. ఈ పాఠశాలను అప్గ్రేడ్ చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నామన్నారు. పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కలిసి నిధులు సమకూర్చుకొని పాఠశాలను మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పడం అభినందనీయమన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, నాయకులు పాతూరి సాంబశివరావు, వడ్లపట్ల గోపాలకృష్ణ, నాదెండ్ల రాజేష్, చెలసాని రమణ, ఎర్నేని వేదవ్యాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. చిన్నారులుగా ఉన్నప్పుడు పోషక విలువలతో కూడిన భోజనం పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ టైంలో ఎదుగుదల కూడా బాగుంటే జీవితాంతం దాని ఉపయోగం ఉంటుందని చెప్పి భావించి ఇవాళ లోకేష్ బాబు గారు చక్కటి మెనూతో పిల్లలకి భోజనం పెట్టడం జరుగుతోంది. అలాంటి వాళ్ళకి అన్ని లోన స్టోర్ రూమ్ వాళ్ళు వచ్చే సరుకులన్నీ కూడా భద్రంగా దాచుకోవడానికి, ఎలాంటి పాడవకుండా చూసుకోవడానికి అన్ని సౌకర్యాలతో ఒక బిల్డింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్ని అప్గ్రేడ్ చేయాలనే ఆలోచన, అదేవిధంగా ఒక బయట నుంచి ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు దీనికి కావలసిన నిధులు కూడా సమకూరుస్తామని చెప్పి మా కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు చెప్తా ఉన్నారు. దాని విధానంలో కూడా ఈ స్కూల్ని అంతా కూడా పైనంతా కూడా బాగు చేసి పిల్లలకి దీని అవకాశం ఉంటే అప్గ్రేడ్ చేయాలనే ఆలోచన కూడా ఉంది 6-7 తరగతులకి. ఆ విధంగా విద్యా విధానంలో అనేకమైన మార్పులు తీసుకొస్తున్న మన యువ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా నేను మా నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అంగన్వాడీ పిల్లలకి అత్యంత సౌకర్యవంతమైన బిల్డింగ్ని ఏర్పాటు చేసుకోగలిగినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియదు. తన నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా సుజనా మిత్ర వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సమస్యలతో తన కార్యాలయానికి వచ్చే వారికి పార్టీలకు అతీతంగా పరిష్కారం చేస్తానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా దర్బార్ ఏర్పాటుకు ముందే సుజనా చౌదరి తన నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా సుజనా మిత్ర వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సుజనా మిత్ర కోఆర్డినేటర్లు గత 15 నెలల నుంచి ప్రతి డివిజన్లో తిరుగుతూ ప్రజల సమస్యలను స్వీకరిస్తూ పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సమస్యలతో తన కార్యాలయానికి వచ్చే వారికి పార్టీలకు అతీతంగా పరిష్కారం చేస్తానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం, నాగుల్ మీరా, పైల సోమినాయుడు, అడ్డూరి శ్రీరామ్తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు. సస్టైనబుల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో ప్రభుత్వం కొన్ని చేయగలుగుతుంది, కొన్ని చేయలేకపోతుంది. అనేక కారణాల వలన, ఫండ్స్ ప్రాబ్లం వలన సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏమైనా తీసుకొచ్చి P4 విధానంలో కానీ ఏదో ఒక విధానంలో ప్రజలకి అందుబాటులో వాళ్ళ యొక్క సమస్యని, ఎందుకంటే ఈరోజు వాళ్ళ సమస్య ఏమిటనేది కనుక్కొని వీలైనంత వరకు వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ ఉన్నాం. ఇంకా ఏదైనా సలహాలు సంప్రదింపులు ఉంటే ఈరోజు తెలుసుకొని వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలనే విధంగా మా కార్పొరేటర్స్ కానీ, ఇన్ఛార్జీలు కానీ, జిల్లా ప్రెసిడెంట్లు, 3 పార్టీల జిల్లా ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా కలిసి సమన్వయపరుచుకొని సాల్వ్ చేస్తామని చెప్తున్నాం.
అతి సత్వరం ప్రజలకి ఆయా సమస్యల్ని పరిష్కారం చేయాలని ఈ రోజున ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కూడా సుజనా చౌదరి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఏర్పాటు చేయటం అనేది జరిగింది. అందులో మేము కూడా పాలు పంచుకున్నాం. ఇంకా సమస్యల్ని తప్పనిసరిగా మరి వాళ్ళకి ఇళ్ళు కావాల్సిన, లేకపోతే ఇళ్ల స్థలాలు కావాల్సిన, పెన్షన్లు కావాల్సిన, ఇంకా ఇతరేతర వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. వాటిని కూడా దాన్ని మరి కన్సర్న్డ్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గ్రామీణ స్థాయిలో సహకార సంఘం ఉద్యోగులు ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నారని, దీర్ఘకాలికంగా తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కానందున ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని ఏపీ ఫ్యాక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలినేని రఘురాం, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నరసింగరావు తెలిపారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో జీవో నెంబర్ 36ను చివరి కేబినెట్లో ఇచ్చారని, ప్రభుత్వం మారడంతో అమల్లోకి రాలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడును కలిశామని, వారు సానుకూలంగా ఉన్న ఎండీ రిజిస్ట్రార్ జీవోను నొక్కి ఉంచారని ఆరోపించారు. సహకార సంఘ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక జేఏసీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏపీ ఫ్యాక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలినేని రఘురాం, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2068 సొసైటీలలో ఉన్న అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 6 నుంచి 29 వరకు కార్యాచరణ ప్రకటించడం జరిగిందని, అప్పటికీ పరిష్కారం కాని పక్షంలో వచ్చే నెల 5వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. జీవో నెంబర్ 36ను అమలు చేయాలని, 2019 తర్వాత చేరిన సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, పే రివిజన్ను అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వానికి ₹1 భారం లేని సమస్యలను ఇతర డిపార్ట్మెంట్లకు అయితే బడ్జెట్లు కలపాలని, తమకు బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం లేదన్నారు. తమను చర్చలకు పిలవని పక్షంలో 22న జిల్లా ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని, అప్పటికీ పరిష్కారం కాకపోతే 28న చెలో విజయవాడకు పిలుపునిచ్చామని తెలిపారు. అక్కడికి చర్చలకు పిలవకపోతే వచ్చే నెల 5వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలు తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు చేస్తామన్నారు. లేస్తే మా సిబ్బంది మొత్తం బీపీసీ వ్యాపారం కానివ్వండి, ఎరువుల వ్యాపారం కానివ్వండి, జనౌషధి వ్యాపారం కానివ్వండి, కౌంటర్ ద్వారా కానివ్వండి, అలాగే లోన్లు ఇవ్వటం కానివ్వండి, అనేక కార్యక్రమాలు తీరిక లేకుండా పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగా 23 నుంచి కంప్యూటరైజేషన్ ఫ్యాక్స్లో భాగంగా మా సిబ్బంది మొత్తం రేయింబాగులు 24 అవర్స్ కష్టపడ్డారు. అది అయిపోయిన తర్వాత మీ జీవో మొత్తం అమలు చేస్తామని చెప్పి అన్నారు. దాన్ని కూడా పట్టించుకోవడానికి కాలయాపన చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, వాళ్ళకి న్యాయం జరగలేదు. గవర్నమెంట్ మీద బడ్డీలు లేనటువంటి జీవోని తక్షణం అమలు చేయాలని చెప్పని 2060 సొసైటీ మా జిల్లా తరఫున షెడ్యూల్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఇక్కడి నుంచి ఒక అరగంట తర్వాత మా జిల్లా డీసీ ఆఫీస్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. 6.5 సంవత్సరాల నుంచి ఈ సహకార వ్యవస్థలో ఉన్న ఎస్ఎల్ఈసి కన్వీనర్గా ఉన్న ఎండీ గారు, అట్లాగే రిజిస్ట్రార్ గారు మాకు ఎటువంటి ఈ అమలుకి నోచుకొని కాకుండా 36ని నొక్కి అక్కడే ఉంచడం వల్ల ఇటువంటి నిర్ణయాలు, ఆందోళన కార్యక్రమం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. 29వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం తర్వాత 26 జిల్లాలకు సంబంధించిన ఇక్కడే మనం ఆమరణ నిరాహార దీక్షకు కూడా డిసైడ్ చేయటం జరుగుతుంది. ఆ తర్వాత సహకార సంఘాలన్నీ మూసివేయటం జరుగుతుంది. దయచేసి గమనించి ఈ విషయాన్ని మా సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం, ఉద్యోగస్తులందరూ ఫిబ్రవరి నెలలో సమ్మెకు పిలుపు ఇవ్వబోతున్నారని సిఐటియు నాయకులు ఉమామహేశ్వరరావు అన్నారు. సమ్మె పిలుపును జయప్రదం చేయడానికి కార్మికులందరూ సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పాత చట్టాలను యథాతథంగా అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ
ఏ యజమానైనా కార్మిక చట్టాలు అమలు చేయకపోతే అతనిపై జరిమానా విధించే అవకాశం ఉందని, జైలుకు పంపించే అవకాశం ఉందని, కొత్త చట్టం ప్రకారం ఏ యజమానిని శిక్షించడానికి, జరిమానా విధించడానికి లేదన్నారు. యజమాని రిపోర్టు రాసిస్తే అదే వేదమని అన్నారు. కార్మికుడికి యజమానులకు మధ్య వివాదం వస్తే వాటిని పరిష్కరించడానికి కార్మిక శాఖ ఉండేదని, అయితే ఇప్పుడు మధ్యవర్తిగా కాకుండా యజమానుల తరపున నిలబడడానికి వీలుగా ఈ కార్మిక చట్టం వచ్చిందని చెప్పారు. కనీస వేతనం 32,000 రూపాయలు ఇవ్వాలని ఆల్ ఇండియా లేబర్ కాన్ఫరెన్స్ ఇస్తే ప్రధాని మోడీ రోజు వేతనం 172 రూపాయలు మాత్రమే చేశారన్నారు. 8 గంటల పని విధానాన్ని 13 గంటలు చేశారన్నారు. కొత్త చట్టం ప్రకారం 16 గంటలు 20 గంటలు చేయటానికి కూడా అభ్యంతరం లేదన్నారు. కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం ఉద్యోగస్తులందరూ ఫిబ్రవరి నెలలో సమ్మెకు పిలుపివ్వబోతున్నారని, కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏ రకమైనటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోకపోగా చివరి వరకు కూడా ప్రయాణికుల్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టి సేమ్ అదే పద్ధతులు ఈరోజు లేబర్ కోడ్స్ అనేటటువంటివి కార్పొరేట్లకు అనుకూలం తప్ప కార్మికులకి కాదు, ఉద్యోగస్తులకు కాదు. అందుకే లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు మేము పోరాడాలని నిర్ణయించుకున్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఆ రకంగా నిన్న ఈరోజు ధర్నా చేస్తున్నారు. రేపు ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం, ఉద్యోగస్తులు అందరూ కూడా ఒక్క తాటి మీదుగా లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా సమ్మెకి పిలుపునివ్వబోతున్నారు. ఆ పిలుపుని జయప్రదం చేయడానికి రాష్ట్రంలోనూ దేశంలోనూ కార్మికులు సంసిద్ధం కావాలని చెప్పి వారందరికీ విజ్ఞప్తి. వివిధ సంఘాల మహిళలందరూ కలిసి 2018లో ప్రారంభించిన సంస్థ తరుణీ తరంగాలు అని అధ్యక్షురాలు డాక్టర్ రావి శారద తెలిపారు. జనవరి 7, 8 తేదీల్లో నిర్వహించే తరుణీ తరంగాల ఫెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలోని బాలసు భవన్లో జరిగింది. సంస్థ సభ్యులు ఫెస్ట్ పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం సంఘం సభ్యులు మాట్లాడుతూ తరుణీ తరంగాలు ఆధ్వర్యంలో మహిళల అభ్యున్నతి కోసం ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ప్రతి సంవత్సరం తమ సంస్థ ఆధ్వర్యంలో సిద్ధార్థ కళాశాలలో 2 రోజుల పాటు మహిళా ఫెస్ట్ నిర్వహిస్తామన్నారు. ఈ సదస్సులో మహిళల సమస్యలపై వివిధ సెషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. సిద్ధార్థ కళాశాలలో జనవరి 7, 8 తేదీల్లో నిర్వహించే ఫెస్టులో పెద్ద ఎత్తున మహిళలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నో కార్యక్రమాలు ఆ సదస్సులో ఫెస్టులో నిర్వహిస్తున్నాం. దాంట్లో ఏకపాత్రాభినయం, దేశభక్తి అభ్యుదయ గీతాలు, జానపద గీతాలు, జానపద నృత్యం, శాస్త్రీయ నృత్యం, లఘునాటిక, కోలాటం, ఇంకా చిత్రలేఖనం, వ్యాసరచన, పద్యపఠనం, తెలుగు కథారచన, వక్తృత్వం, వెజిటబుల్ కార్వింగ్ ఇవన్నీ విద్యార్థినీలకు నిర్వహిస్తున్నాం. అలాగే మహిళలకు కూడా వ్యాసరచన, కథారచన, దేశభక్తి అభ్యుదయ గీతాలాపన, వక్తృత్వం, వెజిటబుల్ కార్వింగ్, జానపద గీతాలాపన మహిళలకు నిర్వహిస్తున్నాం. అలాగే కోలాటం విద్యార్థులకు, మహిళలకు కూడా కోలాటం కూడా నిర్వహిస్తున్నాం. దీంట్లో చాలామంది వచ్చి పాల్గొంటున్నారు. ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చి పాల్గొనాలని అందరికీ మేము పిలుపునిస్తున్నాం. వారికి వచ్చిన సమస్యల్ని అధిగమించడానికి వీలుగా వారిలో మనస్థైర్యం నింపడానికి అనేక రకాల కార్యక్రమాలు, సెమినార్లు, మీటింగులు, పోటీలు, అలానే ఆయా రంగాల్లో ప్రముఖ మహిళలకి, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మహిళలకు కూడాను పురస్కారం అందజేద్దామని అనుకుంటున్నాము. దీనికి అందరూ చేయవలసిన, ఇది విజయవాడలో మహిళలకి ఒక పెద్ద ఫెస్ట్. ఇంతమంది మహిళల్ని ఒక చోట చేర్చి ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఇంతమంది ముఖ్యంగా యువతుల్ని ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా చేస్తున్నాము. మీ నుంచి కూడా మాకేంటంటే సహకారం కావాలి. ఇది అందరికీ స్ఫూర్తినిస్తుందని ఆశించుకుంటూ మహిళలు ఒక పక్కన ఛాలెంజ్గా తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటే ఇంకొక పక్కన మహిళల్ని వెనకగొట్టే పరిస్థితి కూడా మనం మీడియాలో ట్రోలింగ్ల ద్వారా, రీల్స్ ద్వారా ఆడవాళ్ళని చిన్నచూపు చూసే ధోరణి, అసభ్యంగా మాట్లాడే ధోరణులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అందుకని వీటికి వ్యతిరేకంగా మహిళలు అట్లాగే కాలేజీ స్టూడెంట్స్, యువత ముందుకు రావాలి అనేది మేము దీని నుంచి బయటపడాలంటే అందరూ దీన్ని చైతన్యవంతం కావాలనే ఉద్దేశంతో ఈ మహిళా ఫెస్ట్ నిర్వహిస్తూ ఉన్నాం. దీన్ని ప్రచారానికి మీరు ఈరోజు మహిళల్లో చైతన్యం తీసుకురావటం, వాళ్ళని నిలబెట్టడం, వాళ్ళల్లో ఉండేటువంటి ప్రతిభని గుర్తించి దాన్ని సానబట్టేలాగా చేయాలనేటువంటి దాంతో ఈ ఫెస్ట్ జరుగుతూ ఉంది. ఇప్పటికే మహిళలు
యువత ప్రధానంగా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు. ఇప్పటికీ జరిగేటువంటి కార్యక్రమాలతో పాటుగా కాలేజీల్లోనూ అలాగే నివాస ప్రాంతాల్లో కూడా అనేక సమస్యలను తీసుకొని సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తూ ఉన్నాం. గోల్డెన్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు ట్రస్టీ విజయశ్రీ గుప్తా తెలిపారు. వివిధ కళాశాలల నుంచి సుమారు 45 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి 23 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు కళాశాలకు చెందిన విద్యార్థులకు సుమారు 2 లక్షల రూపాయల స్కాలర్షిప్లను అందజేసినట్లు ఆమె వివరించారు. విజయవాడలోని పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు కళాశాలలో గోల్డెన్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభ గల పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ చలువాది మల్లికార్జునరావు, ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ వైస్ చైర్పర్సన్ విజయప్రకాష్ పాల్గొని విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్టీ విజయశ్రీ గుప్తా మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో వివిధ కళాశాలల నుంచి సుమారు 45 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి 23 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు తమ డిగ్రీలను పూర్తి చేయడంలో తోడ్పాటును అందించి వారు సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని ట్రస్టు ఆకాంక్షిస్తోందని ఆమె పేర్కొన్నారు. 1990 నుండి ఈ ట్రస్టు విద్యతో పాటు వైద్యం, గృహవసతి, వివాహాలకు సహాయం, వికలాంగులకు తోడ్పాటు, మూఢనమ్మకాలపై అవగాహన వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 2 లక్షల రూపాయల స్కాలర్షిప్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ చిన్న ప్రోత్సాహం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని మేనేజింగ్ ట్రస్టీ విజయశ్రీ గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిభ చూపించి ఒక పట్టుదలతో సాధించాలని అనుకున్నప్పుడు ఆ పట్టుదలే వాళ్ళని పైకి తీసుకొస్తుందనే నమ్మకం మాకుంది. కాబట్టి అటువంటి స్టూడెంట్స్ని ఇలాంటి మంచి కాలేజెస్ నుంచి ఎన్నుకొని ఇప్పటికి ఒక 6-7 కాలేజెస్లో ఇచ్చామండి. ఇది మేము 1990లో ఇచ్చినా కూడా మాకు విద్య, వైద్యము, తర్వాత ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి ఇళ్ళు కట్టించడము, వివాహం, తర్వాత ఇలాంటి మంచి కార్యక్రమాలు, వికలాంగులకి, తర్వాత మూఢనమ్మకాలు లేకుండా ఒక ప్రజా సమస్యలను తీర్చడానికి ఏదైనా ఇలాంటి సమూహాలు ఉంటే అక్కడ పోయి మా యొక్క ట్రస్ట్ గురించి చెప్పి వాళ్ళకి ఒక సామాజిక బాధ్యత అనేది ప్రతి వాళ్ళు తీసుకున్నట్టయితే ఆర్థిక ఇబ్బందులు అనేవి వాళ్ళని ఏమీ చేయవు. ఆర్థిక ఇబ్బందిని అధిగమించడానికి కోసం మేము పాటుపడుతున్నాం. కాబట్టి గోల్డెన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి ఒక 2 లక్షల రూపాయల దాకా ఈరోజు ఈ పిల్లలకి ఇస్తున్నాము. పొలం వెళ్ళి పంటంతా నేల పంట అయిపోయింది. 60 ఎకరాలు వ్యవసాయం చేసుకోవచ్చు. 20 ఎకరాలు పత్తి, 20 ఎకరాలు మిర్చి, 20 ఎకరాలు పొలం, అలా 60 ఎకరాలు చేస్తారు. ఆయన పాపం వెళ్ళి పొలం వచ్చిన తర్వాత నేను బాకీ చేస్తున్నామని మనతో గుండెపోటీ పాటలు చెప్పాడు. ఇక నేను వెళ్ళాలా వద్దా, నాకు ఆయన అంటే బాగా అభిమానం. 35 ఏళ్ళు బాకీ ఉంది, బాకీ కోసం వెళ్ళాను అని అనుకుంటాను. లోపల ఒక విధమైనటువంటి ఏది ఇది నాకు ఒక విధమైన ఇన్ఫీరియారిటీ. అసలు ఏమైంది అనేది ఆయన చనిపోయారు, వెళ్ళి కనపడాలి ధర్మం అని తెలుసుకొని వెళ్ళి కనపడి రిలైట్ చేసుకోవడం ముందు నేను వెనక్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఇంకా రైతు అనేవాళ్ళు ఉంది బాకీ అడగకూడదు. ఎందుకంటే అంత కష్టమైనటువంటి పరిస్థితి అవుతున్నారు. మరి నేను అట్లానే ఎవరైనా తీసుకొచ్చిస్తే బాకీ తీసుకునేవాడిని. ఆ తర్వాత ఆ సంవత్సరంలో 7 రూపాయలు. ది దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డిపాజిటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి కారణంగా ది దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల్లో 5 లక్షల లోపు డిపాజిట్ కలిగిన దాదాపు 1100 మంది కుటుంబాలకు డబ్బులు చెల్లించడం జరిగిందని అసోసియేషన్ అధ్యక్షులు స్వామి చరణ్ పేర్కొన్నారు. అలాగే 5 లక్షల పైన డిపాజిట్ చేసిన 290 మంది ఖాతాదారులకు కూడా డబ్బులు తిరిగి చెల్లించే విధంగా తమ అసోసియేషన్ తప్పకుండా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ది దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డిపాజిటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్యాంకు ఆవరణలో ఖాతాదారుల సమావేశం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షులు స్వామి చరణ్ మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బ్యాంకుపై నమ్మకంతో కోట్లాది రూపాయలు పెట్టిన ఖాతాదారుల నమ్మకాన్ని అప్పటి పాలకవర్గం వమ్ము చేసి బ్యాంకును దివాలా దిశగా నడిపిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవకతవకలను గమనించి
66 కోట్ల రూపాయలు చెందకుండా ఖాతాలను స్తంభింపచేసి బ్యాంకు లైసెన్సును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. అప్పటి రాష్ట్ర రిజిస్ట్రార్ అయిన బాబుయే నియమించిన లిక్విడేటర్ శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించకుండా అప్పటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడ్డుకోవటానికి హైకోర్టులో కేసు వేసినప్పటికీ అసోసియేషన్ ఆ సమస్యను అధిగమించి లిక్విడేటర్ నియామకాన్ని అమలు చేసింది. లిక్విడేటర్ కృషి కారణంగా డిఐసిజిసి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల లోపు డిపాజిట్ కలిగిన దాదాపు 1100 మంది కుటుంబాలకు డబ్బులు చెల్లించడం జరిగిందని స్వామిచరణ్ తెలిపారు. ఇంకా క్లెయిమ్ చేసుకొని 5 లక్షల లోపు డిపాజిటర్లు వెంటనే తమ క్లెయిములను బ్యాంకుకు సమర్పించాలని ఆయన కోరారు. అలాగే 5 లక్షల పైన డిపాజిట్ చేసిన 290 మంది ఖాతాదారులకు కూడా డబ్బులు తిరిగి చెల్లించే విధంగా తమ అసోసియేషన్ తప్పకుండా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం కార్యదర్శి శంకర్రావు మాట్లాడుతూ ఈరోజు 15 కోట్లకు పైగా మొత్తాన్ని ఖాతాదారులకు చెక్కుల రూపంలో ఇవ్వటం సంతోషకరమని, సామాన్య ప్రజలు దాచుకున్న సొమ్ము తిరిగి వారికి అందటం అభినందనీయమని తెలిపారు. ఈ పోరాటంలో సహకరించిన లిక్విడేటర్ శ్రీనివాసరెడ్డికి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్కి, స్వామిచరణ్కి, వారి బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. దరిదాపుగా 11,000 మంది కుటుంబాలు వీరి వలన ఈ రోజున సంతోషంగా ఉండగలిగినాయి అంటే వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇదే విధంగా ఇప్పుడు 5 లక్షల లోపు వారు ఇంకా చాలామంది క్లెయిమ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క క్లెయిమ్లను బ్యాంకు వారికి సమర్పించినట్లయితే 5 లక్షల లోపు వారందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. దాని తర్వాత 5 లక్షల పైబడిన వారు 290 మంది ఉన్నారు. 5 లక్షల పైన 50 లక్షల వరకు కూడా మదుపు చేసినటువంటి ఖాతాదారులు ఉన్నారు. వారి అందరికి కూడా తిరిగి చెల్లించే విధంగా మా అసోసియేషన్ తప్పనిసరిగా కృషి చేస్తుందని ఈ యొక్క మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ గుంటూరు బ్యాంకు ఒక బ్యాంకు వాళ్ళు కూడా మెర్జ్ చేసుకోవడానికి వస్తే కూడా వీళ్ళు సహకరించాలి. అలాగే కోఆపరేటివ్ విశాఖ కోఆపరేటివ్ రాఘవేంద్రరావు గారు ఆయన దగ్గరికి మేము 3 సార్లు వెళ్ళాం. చరణ్ గారు మేము కలిసి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తే నేను ఎప్పుడో చెప్పానండి నా బ్యాంకులో మెర్జ్ చేసుకుంటాను. విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది వ్యాస్ట్ స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ మనకి హిందూ స్కూల్ దగ్గర ఒకటి ఉంది, నూజివీడులో ఉంది, తెనాల్లో ఉంది, ఆ మాదిరిగా ఉంది. ఆయన ఎంత సహకరిస్తే కూడా వీళ్ళెవరో దీనికి కోఆపరేట్ చేసి బాడీ పెట్టి బాడీలో డిక్లరేషన్ చేసి యాక్సెప్టెన్స్ ఇస్తే ఆయన మెర్జ్ చేసుకునేవాళ్ళు. అప్పుడు ఇక్కడ ఉద్యోగస్తులు అందరూ కూడా సేఫ్ సైడ్లో ఉండేవాళ్ళు, వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకునేవాళ్ళు. ఆ అవకాశాన్ని కూడా ఇక్కడ కావాలని పోగొట్టుకున్నారు. ఇక మేము కూడా మరి ఏం చేయలేం, మేము బయట మనుషులం కాబట్టి మా డబ్బుల గురించి మేము ఏదో ప్రయత్నం చేశాము. చాలా సంతోషం. నేను నమ్మి తిరుగుతూనే ఉన్నాను సార్. ఇప్పుడు 5 లక్షలే ఉన్నాయి, ఇంకా డబ్బులు రావాలి. ఎన్నో బాధలు పడ్డాను సార్. నేను ఇప్పుడు కష్టపడేది కూడా లేదు. నాకు 45 ఏళ్ళు వచ్చేసినాయి. నా పరిస్థితి ఇప్పుడు ఇదిలాగా ఉంది. చాలా ఇదైపోయాను సార్. అది తెలిసిన వెంటనే నాకు అసలు గుండె ఇదైపోయింది. మెడికల్ సర్టిఫికేట్ కూడా పెడతాను ప్రయత్నం చేశాను, కానీ కొంతమంది ఇవ్వలేదు. నాకేం తెలియదు సార్, నాకు చిన్న ఫోను. అది ఇప్పుడు పొద్దున్నే ఫోన్ చేశారు, సార్ ఇలా పడ్డాయనని వెళ్ళి చూసుకున్నాను. ఇంకా అసలే నా ఈ డబ్బులు ఇంకా నా కష్టార్జితం నాకు వస్తే చాలు సార్. ఏమొద్దు. నాకు ఒక పాప, దాని మ్యారేజ్ చేయాలి. అమ్మగారు లేరు, అమ్మగారు ఆస్తే అమ్మేసి ఇందులో పెట్టాను డబ్బులు. కొంత పని చేసుకుంటా ఇల్లు రెంట్లు కట్టుకుంటా ఉన్న, సొంత ఇల్లు కూడా లేదు సార్ నా పరిస్థితి. ఏదో దేవుడి దేవుళ్ళ ఒక 5 లక్షలు వచ్చినాయి, ఇంకా మిగతా 5. దాదాపు ఒక 3 ఇయర్స్ నుంచి చాలా పబ్లిక్ చాలా సఫర్ అయిపోయారు బ్యాంక్ వల్ల. గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఏది వల్ల కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ లోపల డైరెక్ట్గా ఆఫీసర్, ఒక సీనియర్ ఆఫీసర్ వచ్చారు శ్రీనివాస్ రెడ్డి గారని. ఆయన ప్రజలు ఒక ఆపత్తిని గమనించి పై అధికారులతో మాట్లాడి ఈ పబ్లిక్కి డబ్బులు ఇవ్వడానికి ఎంతో కృషి చేసినందుకు ఆయనకి అభినందనలు చెప్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారికి. తర్వాత ఈ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ ఏదో పాపం చేశారు. ఈ డిపాజిట్లు వచ్చినందుకు మేము కొంచెం సంతోషం. అందరినీ తెలిసిన వాళ్ళని ఆఫీసర్స్ అయినా మరి హెల్త్ బాగోకపోతే ఆ మెడికల్ సర్టిఫికేట్లు క్లెయిమ్ చేసాము, అయినా మనీ రాలేదు. అలా చాలా చేసాములేండి. కోర్టుకి వేసాము, ఎన్నో చేసిన తర్వాత మాకు రాత్రి ఈ శుభవార్త అందగాని చరణ్ సారు, ఈ సార్ గారి పేరు శంకర్రావు గారు బాగా కృషి చేశారండి. అసలు వాళ్ళు ప్రతిరోజు బ్యాంకు చుట్టూ తిరిగారు. ప్రతిరోజు మేము వాళ్ళని ఫోన్ చేసి కనుక్కోవడమే తప్ప మేము రావడానికి కొంచెం తక్కువ. నేను బెంగళూరులో ఉంటాను, నేను రావడం తక్కువ. సారే చరణ్ సార్ గారు, ఈ సారు బాగా ప్రయత్నించారు. అందరూ సంతోషపడ్డారు.
విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్కి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి 11 నెలలు పూర్తి కావచ్చినా నేటికి కేంద్ర రైల్వే శాఖ గెజెట్ విడుదల చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని ఏపీ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ అన్నారు. ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు రాసిన లేఖను గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో కేంద్ర ప్రభుత్వం దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేసిందని 2020లో 170 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు చేశారని చెప్పారు. రైల్వే జోన్ గెజెట్ విడుదల చేయలేదని, గెజెట్ విడుదల చేయకపోతే ఉద్యోగుల సర్దుబాటు, జోన్ హద్దులు, పరిపాలనా వ్యవహారాలు ఎలా సాగుతాయని బీసెట్టి ప్రశ్నించారు. విశాఖపట్నం రైల్వే జోన్ రాజులేని రాజ్యంలో ఉందన్నారు. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 8లో జోన్ అంశం స్పష్టంగా ఉండి కూడా 12 సంవత్సరాల్లో పూర్తి చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్ర ఎంపీలు గెజెట్ విడుదలకు కృషి చేయాలన్నారు. అయ్యా 11 నెలలు పూర్తయింది, ఇప్పటికొచ్చి కనీసం అంగులు ముందుకు కదలలేదు. దీనివల్ల రాష్ట్రంలో రైల్వే కార్మికులు అంటే పర్టికులర్గా జూన్ 5వ తారీఖున మాధుర్ని జీఎంగా నియమించారు. నియమించిన తర్వాత అసలు మన జోన్ ఎంతవరకు ఉంది, కార్మికులు ఎవరు రావచ్చు, ఎక్కడికి బదిలీలు కావచ్చు, ఏ రకమైన అభివృద్ధి, పరిపాలనా యంత్రాంగం ఎలాగా అంటే డెక్క బిల్డింగ్ని 6, 7 2 ఫ్లోర్లు తీసుకొని ఈ రోజుకి వచ్చి అక్కడ పరిపాలన పూర్తి కాలేదు. మరి రాష్ట్రం నష్టపోతుంది. కాబట్టి వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రం నుంచి ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు, మంత్రులు ఇమీడియట్గా గెజెట్ని రిలీజ్ చేయడం కోసం పూర్తి స్థాయి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను రాష్ట్రానికి కూడా ఆర్థిక పరిస్థితికి కూడా ప్రమాదం జరుగుతుంది, అభివృద్ధికి ఆటంకం అవుతుంది. కనుక వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితిని క్రియేట్ చేయాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉంది. కాబట్టి ఆ పరిస్థితిని అంటే ఎవరి స్వగ్రామానికి వాళ్ళు వచ్చే పరిస్థితికి ఈ పండుగని అవకాశంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీలైనంత వరకు వాళ్ళకి సబ్సిడైజ్ చేస్తూ వాళ్ళ యొక్క సౌకర్యాలు కలగజేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రైవేటు యాజమాన్యం బస్సులకి కానీ వాళ్ళు కనుక ఎక్కువ అమౌంట్ వసూలు చేస్తుంటే వాళ్ళ మీద ప్రెషర్ చేయాల్సిన అవసరం ఉందనేది. బ్యూటీ పార్లర్లు, స్పాల పేరుతో తమ వృత్తికి ఆర్థికంగా నష్టం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ముషిడిపల్లి రమణ తెలిపారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, దీనివల్ల మా నాయి బ్రాహ్మణుల ప్రతిష్టకు భంగం కలుగుతుందన్నారు. ప్రభుత్వం స్పందించి మెడికల్ షాపులకు బి ఫార్మసీ సర్టిఫికేట్ మాదిరి సెలూన్ షాపులకు కూడా నాయి బ్రాహ్మణ కులం సర్టిఫికేట్ తప్పనిసరి అని ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 150 యూనిట్ల ఉచిత కరెంటు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం మరొక 50 యూనిట్లు పెంచుతూ ఇటీవల జీవో విడుదల చేశారని, పూర్తి స్థాయిలో 200 యూనిట్లు అమలయ్యేలా చూడాలని కోరారు. ప్రతి జిల్లాలోనూ తమకు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు. నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ కష్టాలు చెప్పుకోవడానికి రాజకీయంగా ఒక ఎమ్మెల్సీ గానీ ఎమ్మెల్యే గానీ లేరని, జనాభా దామాషా ప్రకారం నాయి బ్రాహ్మణులకు రాజకీయ ప్రాముఖ్యత కల్పించాలని కోరారు. నేడు ఈ కార్పొరేషన్ మార్చడం వల్ల ఆ జీవోలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. తర్వాత ఆ కార్పొరేషన్ ద్వారా గత 5 ఏళ్ళు కూడా ₹1 కూడా మా కులానికి రాలేదు. ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం గతంలో అన్న నందమూరి తారక రామారావు గారే ఫెడరేషన్ని పెట్టారు. కాబట్టి ఆ ఫెడరేషన్ని కార్పొరేషన్ని మార్చి ఫెడరేషన్నే ఉంచితే తద్వారా మా కులానికి కొద్దిగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి మా డిమాండు. ఒకవేళ అది వీలు కానప్పుడు ఈ కార్పొరేషన్ ద్వారా కూడా నిధులు మంజూరు చేసి ఆ నిధుల ద్వారా నాయి బ్రాహ్మణులు లబ్ధికి చేకూర్చాలని చెప్పేసి ప్రధానంగా మా డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.